హైదరాబాద్ లో ఇద్దరు పోలీసులే దొంగల అవతారమెత్తారు. అర్ధరాత్రి దోపిడీకి పాల్పడ్డారు. మరో నలుగురు దొంగలతో కలిసి 19 లక్షలు దోచేశారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న వ్యక్తుల వద్ద నుంచి ఈ చోరీకి పాల్పడ్డారు. వరుస దొంగతనాలతో హడలిపోయిన ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కాకి దొంగలకు బేడీలు వేశారు. కాకి దొంగలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వాటిని అడుగుదాం. రమేష్, ఇంతకీ ఎవరా కానిస్టేబుల్? ఇద్దరు కానిస్టేబుల్ తో పాటుగా ఒక నలుగురు ఒక ప్రముఖ ఛానల్ లో పనిచేస్తున్న నలుగురు రిపోర్టర్లు కలిసి మొత్తంగా ఒక డెకాయిటీ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు అని చెప్పి మొత్తం ఆరుగురు, ఇద్దరు కానిస్టేబుల్, కొంతమంది స్థానికులు, తర్వాత మరొక ఇద్దరు సిరిసిల్ల చెందిన మరొక ఇద్దరు, మొత్తం కలిసి 8 మంది కలిసి టాస్క్ ఫోర్స్ పోలీసులు అని చెప్పి అల్వాల్ సుచిత్ర సమీపంలో వస్తున్న ఒక ఐటెన్ కార్ని ఆపి ఆ కారులో ఉన్న మొత్తం 19 లక్షల రూపాయల డబ్బుని తీసుకొని పోవడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం ముందుగానే సిరిసిల్ల నుంచి ఇక్కడ ఉన్న అల్వాల్లో ఉన్న కొంతమందికి లీక్ కావడంతో కానిస్టేబుల్ వెంట పెట్టుకొని వెళ్లి తమకు తాము టాస్క్ ఫోర్స్ పోలీసులను పరిచయం చేసుకొని కార్ డిక్కిని ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బుని వీళ్ళంతా కూడా ఇద్దరు కానిస్టేబుల్ తో స్థానికులంతా కలిసి ఆ డబ్బును తీసుకొని మిగతా ఈ డబ్బు సంగతి ఎక్కడైనా బయట చెప్తే మీరు చంపేస్తామని చెప్పి బెదిరించి 19 లక్షలతోటి పోలీస్ కానిస్టేబుల్ తో తర్వాత స్థానికులంతా కలిసి అక్కడికి పారిపోవడం జరిగింది. దీంతో వెంటనే అక్కడ ఉన్న ఏదైతే సిద్ధం శెట్టి ఆ రాజేష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు రంగంలో దిగి ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు అని చెప్పి ఏదైతే డెకాయికి పాల్పడ్డ ఇద్దరు కానిస్టేబుల్ తో పాటు మిగతా ఆరుగురు కోసం గాలింపు చర్యలు చేపట్టంగా ఇందులో అక్కడ ఉన్న స్థానికులు ఆరుగురిని ప్రస్తుతానికి పోలీసు అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే కానిస్టేబుల్ ఇద్దరు కూడా ప్రస్తుతానికి పరారులో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా తాము గాలిస్తున్నామని చెప్పి డీసీపీ నార్జోన్ సమితి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుంది. సిరిసిల్ల నుంచి హైదరాబాద్ వస్తున్న డబ్బుని పక్కా ప్లాన్ ప్రకారం కానిస్టేబుల్తో కలిసి ఈ స్థానికులు దోచుకున్నారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎస్ రమేష్, థ్యాంక్ యూ.